మన స్మార్ట్ ఫోన్ని అంత స్మార్ట్గా మార్చేది ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అదొక చిన్న చిప్. సరిగ్గా అదే టెక్నాలజీతో భారతదేశం ఇప్పుడు భవిష్యత్తునే మార్చేగల ఒక పెద్ద మిషన్ని మొదలుపెడుతోంది. సో ఈరోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు అంటే 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని నడిపింది ఆయిల్. కాని ఇప్పుడు 21వ శతాబ్దంలో కథ మారింది. ఇప్పుడు నడిపిస్తున్నవి సెమీకండక్టర్లు. ఇవి లేకుండా మన ఆధునిక ఎకానమీ అసలు నడవదు. సింపుల్గా చెప్పాలంటే వీటి కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో వాళ్ల చేతిలోనే ప్రపంచ శక్తి ఉన్నట్టు. ఇంతకు ముందు మనకు కొన్ని అవకాశాలు మిస్ అయ్యుండొచ్చు. కానీ ఈసారి ఇండియా ఒక చాలా పెద్ద ప్రతిష్ఠాత్మకమైన ప్లాన్తో ముందుకొస్తోంది. అదేంటంటే తన సొంత సెమీకండక్టర్ ఇండస్ట్రీని మొదటి నుంచి స్క్రాచ్ నుంచి నిర్మించడం. సరే, అసలు ఈ మిషన్ ఎందుకంత ఇంపార్టెంట్? ఈ చిన్న సిలికాన్ ముక్కలకు ఇంత పవర్ ఎక్కడ్నుంచి వస్తోంది? అది అర్థం చేసుకుంటేనే మనకు ఈ మిషన్ ప్రాముఖ్యత తెలుస్తుంది. దీన్ని ఇలా ఆలోచించండి, ఒక ఫౌండేషనల్ ఇండస్ట్రీ అన్నమాట. స్టీల్ లేకుండా మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేం కదా. సరిగ్గా అలాగే సెమీకండక్టర్లు లేకుండా మనం ఈ మోడర్న్ ఎకానమీని అసలు ఊహించుకోలేం. ప్రపంచంలో కావలసిన హై ఎండ్ చిప్స్లో చాలా వరకు తైవాన్ లాంటి కొన్ని దేశాల నుంచే వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ దేశాలకు విపరీతమైన జియోపొలిటికల్ పవర్ వస్తుంది. దీన్నే సిలికాన్ షీల్డ్ అని పిలుస్తారు. అంటే వాళ్ళ ఆర్మీ కాదు, వాళ్ళ చిప్ తయారీనే వాళ్లకు అసలైన రక్షణ కవచం. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ చిన్న చిప్స్ తయారు చేయడం ఎందుకంత కష్టం? అసలు ఈ ప్రాసెస్లో ఉన్న కాంప్లెక్సిటీ ఏంటో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. దీన్ని ఊహించుకోవడానికి ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ చెప్పిన మాట చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న కాగితం మొక్క మీద మొత్తం ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, రామాయణం, మహాభారతం, గీత ఇలాంటివి అన్నీ రాయడం లాంటిది. మనం మాట్లాడుతున్న ప్రిసిషన్ అంటే ఖచ్చితత్వం ఆ రేంజ్లో ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ని 3 ముఖ్యమైన స్టేజెస్గా విడగొట్టొచ్చు. 1 డిజైన్ అంటే బ్లూ ప్రింట్, 2 ఫ్యాబ్రికేషన్ అంటే దాన్ని నిర్మించడం, 3 ఏటీఎంపీ అంటే ప్యాకేజింగ్. వినడానికి సింపుల్గా ఉన్నా వీటిలో ప్రతి ఒక్క స్టేజ్ దానికదే ఒక పెద్ద ఇండస్ట్రీ. మరి ఏటీఎంపీ అంటే ఏంటి? అసలు మ్యాజిక్ జరిగేది ఇక్కడే. ఫ్యాబ్రికేషన్లో తయారైన చిప్ చాలా చిన్నగా, మైక్రోస్కోపిక్గా ఉంటుంది. దానికొక బాడీ ఇచ్చి మనం వాడుకునేలా అంటే సర్క్యూట్ బోర్డు మీద పెట్టేలా చేసే ప్రాసెసే ఈ ఏటీఎంపీ. అయితే ఇండియా ఈ రంగంలోకి దూకేటప్పుడు అన్ని పనులు ఒకేసారి చేద్దామని అనుకోవట్లేదు. వాళ్ల ప్లాన్ చాలా స్ట్రాటజిక్గా ఉంది. వాళ్ళు మొదట తమకున్న అతిపెద్ద బలం మీద ఫోకస్ పెడుతున్నారు. అదేంటంటే డిజైన్ టాలెంట్. ఇది చాలా పెద్ద నంబర్. ప్రపంచంలో ఉన్న మొత్తం సెమీకండక్టర్ డిజైన్ టాలెంట్లో 20% అంటే 1/5 ఇండియాలోనే ఉంది. ఇంటెల్, ఏఎండీ, ఎన్విడియా లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఇండియాలో భారీ డిజైన్ టీమ్స్ ఉన్నాయి. సో ఇది మనకు ఆల్రెడీ ఉన్న బలం. ఇండియా స్ట్రాటజీని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం 2 రకాల చిప్స్ మధ్య తేడా తెలుసుకోవాలి. 1 లెగసీ నోడ్స్, 2 అడ్వాన్స్డ్ నోడ్స్. లెగసీ నోడ్స్ అంటే మన కార్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లో వాడేవి. ఇవి వర్క్ హార్స్ల లాంటివి. ఇక అడ్వాన్స్డ్ నోడ్స్ అంటే సూపర్ కంప్యూటర్స్, అడ్వాన్స్డ్ ఏఐ, హై అండ్ స్మార్ట్ ఫోన్లలో ఉండేవి. ఇవి సూపర్ అథ్లీట్స్ లాంటివి. ఈ తేడా చాలా చాలా ముఖ్యం. ఈ చార్ట్ చూస్తే ఇండియా స్ట్రాటజీ వెనుక ఉన్న లాజిక్ క్లియర్గా అర్థమవుతుంది. లెగసీ నోడ్స్ అంటే కొంచెం పాత టెక్నాలజీతో తయారయ్యే చిప్స్ ఇప్పటికీ ప్రపంచ మార్కెట్లో సగం వాటాను కలిగి ఉన్నాయి. అంటే దాదాపు 50% మార్కెట్ ఇదే. సో ఇది ఎంట్రీ లెవెల్కి నైపుణ్యం సాధించడానికి చాలా పెద్ద అవకాశం. సో ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. మొదట 28 నానోమీటర్ నోడ్ మీద పట్టు సాధించడం. ఈ మార్కెట్లో డామినేట్ చేశాక మెల్లిమెల్లిగా ఒక 25 ఏళ్ల లాంగ్ టర్మ్ ప్లాన్లో అడ్వాన్స్డ్ నోడ్స్ వైపు వెళ్లడం. ఇది స్ప్రింట్ కాదు, ఇదొక మ్యారథాన్. అయితే ఈ ప్లాన్ వినడానికి బాగున్నా ఈ ఇండస్ట్రీని నిర్మించడం అంత ఈజీ కాదు. దారిలో కొన్ని ఊహించలేనన్ని పెద్ద సవాళ్లున్నాయి. దీన్ని ఒక హైటెక్ ఆపరేషన్ థియేటర్ కంటే ఎక్కువ శుభ్రంగా ఊహించుకోవాలి. దాదాపు 500 రకాల కెమికల్స్, 50 రకాల గ్యాసెస్ కావాలి. ఇక్కడ స్వచ్ఛతను పార్ట్స్ పర్ బిలియన్లో కొలుస్తారు. అల్ట్రాప్యూర్ వాటర్, కరెంట్ అస్సలు పోకూడదు, వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉండకూడదు. ఒక చిన్న దుమ్ము కణం పడినా లేదా కరెంట్లో చిన్న తేడా వచ్చినా మొత్తం బ్యాచ్ వేస్ట్ అయిపోతుంది. ఈ తయారీ ప్రాసెస్ ఎంత సున్నితమైనదో చెప్పడానికి ఫ్యాక్టరీకి కొంచెం దూరంలో ఒక ట్రక్కు వెళ్తే వచ్చే వైబ్రేషన్కి కూడా మొత్తం ప్రోడక్ట్ పాడైపోగలదు. అంటే ఆలోచించండి, ఫ్యాక్టరీ ఎక్కడ కట్టాలి, దాని చుట్టూ రోడ్లు ఎలా ఉండాలి, ప్రతీదీ ఎంత పక్కాగా ప్లాన్ చేయాలో. మరి ఈ సవాళ్లను అధిగమించడానికి ఇండియా ఏం చేస్తోంది? ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్తో ముందుకు వెళుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం, మెటీరియల్ సప్లై కోసం జపాన్, సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్తో ఒప్పందాలు చేసుకోవడం, ఇలా ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. ప్రపంచానికి ఒక నమ్మకమైన భాగస్వామిగా ఇండియాను నిలబెట్టాలని చూస్తున్నారు. ఇదంతా మనల్ని ఒక చివరి అతి ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. ఈ 25 ఏళ్లు సుదీర్ఘ మిషన్లో భారతదేశం తనకంటూ ఒక సిలికాన్ షీల్డ్ను నిర్మించుకోగలదా? ఒకవేళ ఇది సక్సెస్ అయితే అది కేవలం మన దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడమే కాదు, ప్రపంచ జియోపాలిటిక్స్ మ్యాప్నే తిరగరాస్తుంది.